రైట్. ఓకే. రామూర్తి గారు మీరు చెప్పండి. ప్రజల కోసము అప్పు తీసుకొచ్చిన డబ్బుల్ని ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారంటూ ఒకవైపు బీఆర్ఎస్ టీపీసీసీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి వెంకట్ గారు. దీనికి మీరేం చెప్తారు? ఈయన మధ్యలో రావద్దని రాలేదు. ఎందుకంటే చాలా మాట్లాడాడు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా అర్థం చేసుకోవాలి. కక్ష సాధింపు ఎక్కడ తయారైంది, దీని బీజం ఎక్కడ పడ్డది, దీని మూలాలు ఎక్కడ ఉన్నాయని మొత్తం చెప్తా. ఏదైతే 2014 నుంచి ఇదైతే రాష్ట్రం ఏర్పాట కాంచెల్లి కుట్ర నడుస్తున్నది. ఏదైతే తెలంగాణ మీద, అదే తెలంగాణ సంబంధించిన నాయకుల మీద, తెలంగాణ అస్తిత్వం మీద ఒక ఆంధ్రాకు సంబంధించిన లీడర్ జరుపుతున్న చర్యల్లో ఇది ఒక భాగం. ఎందుకంటే 2014 ఏర్పడిన తర్వాత 2015లో అయితే నోట్ల కట్టలు తీసుకొచ్చి అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగిందంటే 2020లో కూడా ఒక ప్రైవేట్ ఆస్తి మీద, ఎందుకంటే కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసి దొరికిండు. ఇప్పుడు ఏదైతే దొంగ దొరికిన తర్వాత పోలీస్ చర్యలు తీసుకుంటే ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన వాస్తవంగా మంచి చేస్తే ఎవరేమన్నారు. ఇప్పుడు నోట్ల కట్టలు పట్టుకురావడం దొంగ, అది మంచిది కాదు, అది కూడా నేరం అని తెలుసు. అదే విధంగా ఒక ప్రైవేట్ ఆస్తి మీద డ్రోన్ ఎగరేయడం కూడా తప్పని అందరికీ తెలుసు. పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ జరుగుతున్న విషయాల్లో ఆయన కోపం రావడం వల్ల, ఎందుకంటే దొంగతనం చేస్తూ అడ్డంగా పెట్టిన కేసు అని అంటారా? ఇంకా చాలా ఉన్నా చెప్తా. ఇప్పుడు ఏదైతే అడ్డంగా దొరికిన తర్వాత ఫస్ట్ స్టేషన్ గురై ఒక నేరస్తుడు ఎప్పుడైనా రెడ్ హ్యాండ్ గా దొరకబడితే ఏమైందంటే ఆ ఫస్ట్ స్టేషన్ తో పాటు ఆ పగ ప్రతీకారం పెంచి మెదళ్ళ పెరుగుతుంది. ఆ మెదళ్ళ పెరిగిన కారణం ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే చూడండి, ప్రభుత్వం వచ్చిన కాంచండి ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వాస్తవంగా ఎవిడెన్స్ లెస్ కేసు అనేది ప్రపంచానికి మొత్తం తెలుసు. దానిలో పెద్ద విషయం కూడా ఉండదు. ఏ విషయమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఏ ప్రభుత్వం అయినా తన రక్షణ కోసమో ఇంకా ఇతర విషయాల కోసమో రాజకీయ అవసరాల కోసమో ఏదో చేస్తూనే ఉంటది. ఇప్పుడు ఆఖరికి ప్రధానమంత్రి టేబుల్ మీద కూడా ఏదైతే మంత్రులు, మిగతా కేంద్ర మంత్రులు కూడా ఏం మాట్లాడుకుంటున్నారు అన్న విషయం కూడా వాళ్ళు కూడా వింటారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో. ఎందుకంటే ఆ రక్షణ వ్యవస్థ కానీ లేకపోతే వివిధ అంశాలు కానీ అవన్నీ ఉంటాయి. దాన్ని కూడా భూతద్దంలో పెట్టి ఏదో జరిగిందని ఒక దొంగను తీసుకొచ్చి హరీష్ రావు మీద కూడా కేసు పెట్టి, ఎందుకంటే చంద్రశేఖర్ అని ఒక ఆయన వాస్తవంగా ఆయన అక్రమ సంబంధం పెట్టుకొని ఒక మహిళతోని, ఆ మహిళ ఒక మొదటి లవర్ ను ఏదైతే కిడ్నాప్ చేసి దొరికిన కూడా కేసులు పెట్టించే కుట్ర కూడా జరిగింది. అదే విధంగా ఫామ్ హౌస్ ఏదైతే చిన్న పార్టీ అయితే ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటే కూడా అడ్డంగా చేసుకొని రేవు పార్టీ అది ఇదని కేటీఆర్ ను బదనం చేయాలని చూసింది. అదే విధంగా ఒక మహిళా మంత్రి సిగ్గు లేకుండా దాదాపు మహిళల మీద ఏ విధంగా ప్రవర్తించాలో కూడా అర్థం కాక ఒక మహిళను కూడా అవమానించిన మహిళా మంత్రి. అది మాట్లాడితే కూడా అర్థం ఉండదు. ఒకవేళ అది మాట్లాడినా కూడా అది ఇప్పుడు కోర్టు ధిక్కరణ కేసు అవుతుంది. అదే విధంగా ఫార్మర్ ఈ రేస్ ఎందుకు నిర్వహిస్తారండి? ప్రపంచంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఒక ఈ రేస్ అని పెట్టింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ మొత్తం అది రావడం వల్ల ఏదైతే కాలుష్య నివారణ ఉంటుందో ఒక మంచి ఉద్దేశంతో పెట్టిండు. కాబట్టి ఒక ప్రపంచ స్థాయి టోర్ని ఇక్కడ జరిగినప్పుడు దానికి అందరూ చంద్రబాబు నాయుడు కూడా పెట్టిండు, దాని తర్వాత మనం కూడా పెట్టినాం. విషయంలో 55 కోట్లు చెప్తా వినండి. 55 కోట్ల విషయం కూడా డైరెక్ట్ ఒప్పుకుంటున్నాడు, చర్చకు రమ్మని చెప్తున్నాడు. ఏదో ఇప్పుడు ఆ మిత్రుడు అన్నట్టు అసెంబ్లీలో పెట్టద్దు, ఏదో దొంగతనం జరిగింది. దొంగతనం కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన పైసలు కాబట్టి అసెంబ్లీలో చర్చ జరగాలి. తెలియకపోతే నేర్చుకోవాలి అంతే తప్ప గానీ ఏదో మొత్తం కంప్లీట్ గా ఏదో బయట దొంగతనం జరిగింది, ఇండ్ల దొంగతనం కాదు. ఇది దొంగతనం అసలే కాదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఖర్చు పెట్టిన మంత్రి చెప్తున్నాడు, అదే విధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి మీద కూడా చెప్పండి. రామూర్తి గారు, మీరు చేసింది మంచి పనే కావచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మొత్తం దేశం మొత్తం హైదరాబాద్ ని చూడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్ రేసి తీసుకొచ్చారు. ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ప్రజాధనం వృధా అయిందా, అవలేదా? వృధా కాలేదు. ఆల్రెడీ దాదాపు 700 కోట్ల లాభం వచ్చింది అది చేయబట్టి. 55 కోట్లు పోతే పోయినాయి కానీ 700 కోట్ల లాభం వచ్చింది, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఇది కూడా తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ తెలియదు. ఎందుకంటే పోయి ఏదో న్యూక్లియర్ సైకిల్ అని అంటాడు, ఇంకేదో అంటాడు. ఇవన్నీ వాళ్ళకి తెలియని పదాలు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ రాదు, అదే విధంగా చదువు రాదు, ఏ విధంగా ఆ లేడీస్ గౌరవం వల్ల తెలియదు, ఏ విధంగా ఏదైతే రైతులకు ఎట్లా పోయి వాళ్ళతో మాట్లాడో తెలియదు. రామూర్తి గారు, ఈ ఆర్బీఐ పెనాల్టీని ఏ విధంగా చూడాలి? నేను చెప్తా వినండి. ప్రభుత్వంలో జరిగిన చాలా విషయాలు ఉంటాయి, ఇది ఒక్కటి కాదండి. ప్రభుత్వం ఎప్పుడన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆర్బీఐ ఉంటుంది, ఆర్బీఐ వాళ్ళ మీద ఫైన్ వేస్తే తీసుకుంటది, మళ్ళీ ఆర్బీఐకి వీడు సమాధానం ఇచ్చుకుంటారు. ఇవన్నీ సామాన్యంగా జరిగే విషయాలు, భూతత్వంలో వీడు చూడాల్సిన విషయం లేదు. మీరు చూడండి, గతంలో కూడా చూడండి, చాలా ప్రభుత్వాలు చాలా చేసినప్పుడు ఆర్బీఐ మందలించిన విషయాలు ఉన్నాయి, మళ్ళీ దాని తర్వాత దాన్ని సర్దిద్దుకున్న విషయాలున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ ఉన్నదే ఆర్థికంగా సమతుల్యతను చూసుకోవడానికి కదా. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అధికారులు చేసిన తప్పు కానీ నాయకులు చేసిన తప్పులు కానీ అధికారులకు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఇమేజ్ కోసం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏదైతే ఒక టోర్నీ వచ్చినప్పుడు
దానికి సంబంధించి ఏ విధంగా చేయాలన్నది చేసిన తర్వాత అక్కడెక్కడ చిన్న చిన్న తప్పులు దొరికితే దాన్ని సరిదిద్దుకోవాలి కానీ రాష్ట్ర ఇమేజ్ పెరిగింది అనుకోవాలి కానీ మొత్తం ఏదో జరిగింది 55 కోట్లతో మొత్తం రాష్ట్రం నాశనం అయింది, మొత్తం దోచుకున్నారు దొంగలు మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే దోచుకుంటోళ్ళు వేరు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఆదాయం ఎంత వస్తుందంటే దాదాపు 18,500 కోట్లు వస్తుంది ఏది ప్రతి నెలకు. అది మొత్తం కలిపితే 2,22,000 కోట్లు వస్తున్నాయి. దాంతో పాటు వీళ్ళు చేసిన 1,30,000 ఏదైతే కోట్ల అప్పు ఉన్నది, మొత్తం దాదాపు మొత్తం లెక్క పెడితే 3 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. 3 లక్షల కోట్లకెళ్ళి జీతాలు, అదే విధంగా వీళ్ళు అంటున్న అప్పు తీసేసినా కూడా 1,00,000 కోట్లు కూడా కాదు. మరి మిగతా 2 లక్షల కోట్లు ఎవరు తింటాడు? సచివాలయం సాక్షిగా 20% 30% మొత్తం మెక్కుతున్నారు అన్నది మొత్తం ప్రతి కాంట్రాక్ట్ తెలుసు. అదే విధంగా బడా కాంట్రాక్ట్ లో 12,000 కోట్లు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తారు కాబట్టి, సర్పంచులు ఇవ్వరు కాబట్టి వాళ్ళకి ఇవ్వరు. ఇలాంటి చర్యలు నడుస్తున్నాయి, మొత్తం దోచుకుంటున్నారు. మీరు హైదరాబాద్ లో చూసుకోండి, ఏ ల్యాండ్ విషయంలో చూసుకోండి, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఓన్లీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి మాత్రమే నడుస్తుంది. వాళ్ళు 7 ఏళ్ళు పెడితే ఎవ్వరు వాళ్ళకి తెలియకుండా ఒక జాగా కొనద్దు, ఒక జాగా అమ్మొద్దు. తెలుసుకోండి మీరు, అవసరమైతే మీకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ప్రభుత్వ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ కేసులు అంటారా మీరు? 100% అండి. మామూలు టాపిక్ కాదండి. ఇప్పుడు ఏం వాస్తవంగా దీంతో ప్రజలకు ఏమన్నా వస్తుందా? రాష్ట్రానికి 700 కోట్ల లాభం జరిగింది, 55,000 కోట్ల పూత పోయినాయి. నువ్వు మాట్లాడి వేస్ట్ బ్రదర్. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ కట్టుకున్నవి. ఆయన కాదు నువ్వు సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి కాదు. నువ్వు సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి మన తెలంగాణ సమాజం కోరుకున్నాడు కాదు. తెలంగాణ సమాజానికి చాలా డేంజర్. మధ్యలో మాట్లాడి మధ్యలో ఎందుకు మాట్లాడుతావు? మధ్యలో ఎందుకు మాట్లాడు? చెప్పండి చక్రి గారు. అదే రామూర్తి గారు, 700 కోట్ల లాభం వచ్చిందంటారా? ఇప్పుడు ఆ చర్చ పెట్టినప్పుడు మీరు చూపించడానికి సిద్ధమా? చర్చ పెడితే ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా 4 గోడల మధ్య కాదండి. ఎందుకంటే 4 కోట్ల ప్రజల ముందు సమాధానం చెప్పడానికి కేటీఆర్ రెడీ ఉన్నాడు, ప్రభుత్వం రెడీగా లేదు. ఎందుకంటే భయం. ఎందుకంటే నిజాలు బయటపడితే మొత్తం కంప్లీట్ గా బొక్క బోర్లా పడతాడన్న ఉద్దేశంతో. ఎందుకంటే చర్చ ఎందుకు పెట్టట్లేదు? పెట్టాలి అసెంబ్లీలో. ఎందుకు పెట్టద్దు? ప్రజల పైసలే కదా. నిజంగానే ప్రజల పైసలు దుర్వినియోగం అని అనుకుంటే పెట్టాలి. దుర్వినియోగం కాలేదు కాబట్టి వీళ్ళు భయపడతలేదు. ఎందుకంటే అసెంబ్లీలో చెప్తే మొత్తం అందరికి తెలిసిపోతుంది. ఇట్లా 4 గోడల మధ్య రేపు అరెస్టు, ఎల్లుండి అరెస్టు. నేను చెప్తున్నా కదా, మూసీ నది పరివాహక ప్రాంతంలోన అదే విధంగా హైడ్రా విషయంలోన సేమ్ వీకెండ్ లో వీళ్ళు ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు, రాజకీయ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు. ఇట్లా అంతే తప్ప ఈ ప్రభుత్వం వచ్చింది 6 గ్యారెంటీల కోసం కాదు, అరెస్టుల కోసమే. వీళ్ళు ఉన్న రోజులు అరెస్ట్లే జరుగుతుంది తప్ప అభివృద్ధి జరగదు. అయితే టీపీసీసీ మంత్రులు అన్నట్టు బీఆర్ఎస్ పైన బాంబులు పేలుతాయి, దీపావళి బాంబులు అని అప్పుడు దీపావళి సందర్భంగా చెప్పిన పరిస్థితి. ఆ బాంబులు ఇప్పుడు ఈ బాంబులే అనుకోవాలా? ఏ బాంబులు కాదండి. అప్పుడు దీపావళికి వాళ్ళే పేల్చుకున్నారు, వాళ్ళ వెనకనే వచ్చినాయి. ఇప్పుడు అది ముట్టించి మొత్తం తిరిగి వచ్చి గుండ్రా తిరిగి వచ్చి మళ్ళీ ఆడికే వచ్చింది. వాళ్ళ దగ్గరనే పేలినాయి బాంబులన్నీ. ఎక్కడ వేయలేదు, ఎవరి దగ్గర వేయలే. ఇది కూడా మొత్తం బుస్సు బాంబు. ఇంకోటి ఏంటంటే ఈ బాంబులతోని ఇప్పుడు పరిపాలనకు వచ్చినప్పుడు బాంబులు ఎత్తాం, గేంబులు ఎత్తాం కాదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రజలకు మంచి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు మీ అయితే 420 హామీలను నెరవేరుస్తాం, అది చెప్పాలి. కానీ బాంబులు వేస్తాం, సంపుతాం, తొక్కుతాం, మెడల పేగులు వేసుకుంటాం, ఇది కాదు కదా నువ్వు వచ్చింది. నువ్వు 6 గ్యారెంటీల కోసం వచ్చినావు, 6 గ్యారెంటీలు గవి చేయి. కానీ కక్ష సాధింపు, నేనేమంటున్నా అంటే కక్ష సాధింపు రాజకీయాల కోసం రాష్ట్ర పరువు తీయద్దు. ఎందుకంటే రాష్ట్ర ఇమేజ్ ఎంత పెద్దగా పెరిగితే నీకు అంత లాభం ఉంటది తప్ప అప్పులలో ఉన్నది అంటే మరి వరంగల్ సభలో వచ్చి 5,500 కోట్లు ఏదైతే రాష్ట్రానికి మిగులుతున్నాయి అన్నాడు. 5,500 కోట్లు కాదు, దాదాపు నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం 8 నుంచి 9,000 కోట్లు మిగులుతున్నాయి. అది మొత్తం కలిపితే దాదాపు 2 లక్షల కోట్ల దాకా ఏదైతే ఆదాయం వస్తున్నది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి మేనేజ్మెంట్ సరిగ్గా రాదు. వీళ్ళని నిజంగా చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా, వీళ్లకు కరెక్ట్ పరిజ్ఞానం ఉంటే వీళ్ళు ఇచ్చిన హామీలతో పాటు వీళ్ళు ప్రజలకి ఏదైతే వీళ్ళు చెప్పిలో అవన్నీ చేయొచ్చు. కానీ వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఈ ప్రభుత్వం రాలేదు, కాంగ్రెస్ నాయకుల కోసం కూడా రాలేదు.